100 ఏళ్ల నుంచి గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్క ఉంది, కానీ మా బీసీ సోదరుల లెక్క ఈ దేశంలో లేదు. ఆనాడు తెల్లోడు ఉన్నప్పుడు లెక్కలు కట్టిండు, మళ్ళా 100 ఏళ్ల వరకు ఎవరు కట్టలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిత్రులు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో జనగణన కులగణన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉప కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తేల్చి ఆ దామాషా ప్రకారమే ఈనాడు రాజకీయ అవకాశాలు నిధుల కేటాయింపులు మనం చేస్తున్నాం. మనం చేసిన కార్యక్రమం వల్ల నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి పెరిగి ఇప్పటి నుంచి ఈ దేశంలో జరగబోయే జనగణనలో కులగణన చేయాల్సిన తప్పని పరిస్థితి మోడీ గారి మెడలు వంచి చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం. 2 ఏళ్లలోనే ఇన్ని విజయాలు సాధించడం, సామాజిక సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలను అమలు చేసినాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకుంటున్నాం, మెట్రో రైలు విస్తరణ చేసుకుంటున్నాం, మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీని ఈరోజు మనం నిర్మాణాలు చేసుకుంటున్నాం, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోబోతున్నాం, రేడియల్ రోడ్స్ను నిర్మించుకోబోతున్నాం, మచిలీపట్నం పోర్టుకు రోడ్డు వేసుకోబోతున్నాం, బెంగళూరుకు గ్రీన్ఫీల్డ్ హైవే ఈరోజు నిర్మించుకోబోతున్నాం, అమరావతి పట్టణ అమరావతి నగరానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీకి మనం రోడ్లు వేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా 2 ఏళ్లలోనే ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ ప్రణాళికబద్ధంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ, దేశంలో 10% ఆర్థిక వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించడానికి ఈనాడు మన మంత్రివర్గం అంతా ప్రయత్నం చేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవన్నీ ప్రజలకు చెప్పండి, ఇవన్నీ రాష్ట్రంలో ఉండే వాళ్ళకు వివరించండి. వాడో వీడో వస్తున్నాం అని ఏడికి రాడు, వచ్చేటోనికి ఇరిగింది ఫామ్ హౌస్లో వండుకున్నాడు, ఇంక వచ్చేటోడు ఎవరు లేడు, లేచేటోడు లేడు, లేచి నిలబట్టోడు లేడు, వచ్చేటోడు చెప్పితే నమ్మేటోడు లేదు. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2034 వరకు మనమే అధికారంలో ఉంటాం. చరిత్ర పునరావృతం అవుతుంది. నేను చెప్పింది జరగకుండా ఉన్నది ఒక్కటి లేదు. ఈరోజు ఈ ఖమ్మం జిల్లా నుంచి రాములవారి సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు 10 ఏళ్ళు తెలుగుదేశం, మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్, ఆ తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్, ఈ 10 ఏళ్ళు మనది పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ఆ 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. రేపు జరగబోయే ఎన్నికల్లో 23 డిసెంబర్లో అధికారంలో నుంచి బీఆర్ఎస్ను గద్దె దించారు. 2024 పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి బొందబెట్టారు. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బోడబండ రెఫరెండం అన్నాడు. రెఫరెండం అన్న బోడబండల్నే బండ కింద పాతి పెట్టిండ్రు బీఆర్ఎస్ను, మీరందరూ చూసారు. సర్పంచ్ ఎన్నికల్లో 66% ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా 70% పైగా ఏ విధంగా అయితే ఖమ్మం సర్పంచులు 70% గెలిపించిండ్రో రేపు కూడా ఈ ఎన్నికల్లో గెలిపించాలి. మనమందరం కష్టపడాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. దీనికి మీరు అందరు సిద్ధమే కదా? సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా.